గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అసలు కాస్ట్యూమ్ డిజైనర్ ఎలా స్టార్ట్ అయింది అంటే మొత్తం ఎడ్యుకేషన్ స్టార్టింగ్ నుంచి ఇదేనా లేదా ఏదైనా అనుకున్నారా వేరే అవుదాం డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యి ఇలా ఉంటారు డాక్టర్ లేదు కానీ యాక్చువల్లీ చాలా ఆర్గానిక్ గా అయింది. నేను ఇంటీరియర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను. ఓకే యా ఐ స్టడీడ్ ఇన్ బాంబే. యా సో దాని తర్వాత అది ఇంటీరియర్ డిజైనింగ్ అక్కడ కాస్ట్యూమ్ డిజైనింగ్. యా సో అంటే ఇంటీరియర్స్ లో కూడా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉన్న టైంలో సో ఏంటంటే బాంబేలో ఆఫ్టర్ కాలేజ్ నీకు చాలా టైం ఉంటుంది. హాఫ్ డే లో కాలేజ్ అయిపోద్ది. ఇట్స్ అగైన్ ఆన్ యూ. నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తావు, ఎంత నేర్చుకుంటావు అనేది. అండ్ మా కాలేజ్ లో ఏంటంటే డిజైన్, ఈవెన్ ఫోటోగ్రాఫర్స్, మోడల్స్ ఇలా అందరూ ఉంటారనమాట. సో ఆబ్వియస్లీ యూ ఇంటరాక్ట్ విత్ దెమ్, యూ డూ యువర్ స్టఫ్ కదా. ఈవెన్ పీజీలో కూడా వెరీ క్రియేటివ్ పీపుల్. బాంబే ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ప్లేస్ ఫర్ దాట్. సో నేను ఆబ్వియస్లీ ఇది చేస్తూనే కొంచెం రీసెర్చ్ అది ఇది చేస్తుండే. అండ్ I have a knack for clothing. అది see for me design is a design in general. ప్రోడక్ట్ ఏదైనా అవ్వచ్చు, కొంచెం ఎంత కాదన్నా మనం నేర్చుకున్న కలర్ సైకాలజీ కానీ, కలర్ అనాలిసిస్ కానీ, అండ్ ప్రోడక్ట్ డీటెయిలింగ్ డెప్త్ కానీ ఇట్స్ దేర్. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అ ప్రోడక్ట్ అండ్ దెన్ డూ ద బెస్ట్ ఆఫ్ ఇట్ కదా. సో నేను ఇంటీరియర్ ప్రాజెక్ట్స్, ఎక్స్టీరియర్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూనే నా లాస్ట్ ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్లోనే. సో అక్కడ ఎవరికో వన్ ఆఫ్ మై ఫాదర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఐ హెల్ప్ దెమ్ డిజైన్ వాళ్ళ అందరికి అవుట్ఫిట్స్, గార్మెంట్స్ అక్కడ నుంచి పంపించడం అది జరిగింది. దెన్ షీ షేర్డ్ మై నెంబర్ టు సంబడి. దెన్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్. ఐ థాట్ ఓకే వై నాట్ ఐ స్టార్ట్ దిస్ as స్మాల్ థింగ్ అని. అండ్ we wanted to actually, me and my brother wanted to do a startup. ఒక డిజైన్ క్లాన్ అని ఒక స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నాం. LinkedIn for designers లాగా. ఓకే ఇట్ కెన్ బి ప్లాట్ఫామ్. ఇట్ కెన్ బి a chair designer, it can be a cupcake designer, it can be a helmet designer. So ala. So in this process we met a lot of people. And somehow that didn't materialize. And then we thought, okay, now clothing demand is coming up. So let's start there. And eventually we can have the entire interiors lo age chesina kuda it can be ours. Slowly we'll see how it goes annattu. We started it and the response was very good. And at the same time 5 years back there is a lot of gap in the market for menswear. So when we started to pitch the idea, a lot of people were like, మెన్స్ లో డిజైనర్స్ ఎందుకు, మెన్స్ కి ఎందుకు, వాట్స్ దేర్ ఇన్ దట్ అట్లా అన్నారు. బట్ నౌ యూ కెన్ సీ దర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అరౌండ్. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. అండ్ మూవీస్ వచ్చేసి కౌశిక్ యూస్ టు వర్క్ ఆన్ హిస్ స్టోరీ, ఆన్ హిస్ క్యారెక్టర్స్ మా స్టూడియో అక్కడ ఉన్నప్పుడు. ఐ యూస్ టు హెల్ప్ డిజైన్ హిస్ క్యారెక్టర్స్ అనమాట. That's how it just started very organically. And then we went one random day we met Banivas Garu and then he approved it and that's how it just started. It was never in the plan. Very organically happened. మీరు ఐ మీన్ ఎవరినైనా చెప్పాలనుకోండి, ఒప్పించాలనుకోండి, మీరు బాగుంది నిజంగా చూసిన వాళ్ళందరూ కూడా అంటున్నారు, బట్ వాళ్ళని పర్సనల్లీ ఒప్పించగలగాలి బాగుంది. సో ఎవరిని హ్యాండిల్ చేయడం ఈజీ, అమ్మాయిలనా అబ్బాయిలనా? అబ్బాయిల్ని, బికాజ్ అబ్బాయిలని ఐ వుడ్ సే నౌ బికాస్ దట్స్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. ఎందుకంటే మై బ్రదర్ యూస్ టు టేక్ మీ, అంటే మీకు కూడా మీ ఫ్యామిలీలో మీరు షాపింగ్కి వెళ్తున్నప్పుడు హెల్పర్ గా యూ ఐదర్ టేక్ యువర్ సిస్టర్ ఆర్ ఫ్రెండ్, ఫీమేల్ ఫ్రెండ్ ఆర్ యువర్ మదర్ కదా. ఎందుకంటే వాళ్ళ ఎస్థెటిక్స్ అది వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. సో సంథింగ్ దే వాంట్ అస్, అంటే కొన్నిసార్లు వి వాంట్ బాగుంది అని చెప్పడానికి ఒకరు కావాలి ట్రయల్ రూమ్ అవుట్ సైడ్. సో ఈ అసిస్టెన్స్ ఏదైతే ల్యాకింగ్ ఉందో అది మెన్స్ కి. సో విమెన్ ఆల్రెడీ నో, they are very expressive, they know what they want to wear, they're very clear that way. So men's it is easy because you tell them, you assess them, ante oka మీ బాడీ టైప్ ని బట్టి బాగుంటదండి అని ఒకసారి చూపించండి. once they like it, and I think men are very loyal when it comes to, they don't even change their barber. Continuous ఒకరి దగ్గరికి వెళ్తారు. So that way I feel it is something with men. ఓకే, ఈవెన్ క్రియేటివ్ బ్లాక్స్ ఎప్పుడైనా ఉంటాయి? బికాజ్ డెఫినెట్ గా కంప్లీట్లీ డిజైనింగ్ కాబట్టి క్రియేటివిటీ ఎప్పుడు ఎక్కడ ఉండకూడదు. బ్లాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అలా వచ్చినప్పుడు? I don't know. Now I think of it, I don't know. So I think నేను ఇక్కడ ఓన్లీ డిజైనింగ్ స్కెచింగ్ వేయకుండా మల్టిపుల్ థింగ్స్ లో ఉన్నా కాబట్టి ఐ టేక్ అ బ్రీదర్ ఫ్రమ్ దాట్. అండ్ కొన్నిసార్లు ఊరికే అకౌంటింగ్ కూడా చేయాలి. యూనో ఐ కమ్ ఫ్రమ్ స్టార్ట్అప్ కాబట్టి అకౌంట్స్ లెక్కలేయడానికి కూడా మనం ఒకసారి వెరిఫై చేయడానికి, అండ్ క్యాష్ డిపాజిట్ అలాంటి కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా ఐ స్టిల్ డూ ఇట్. వెన్ ఐ స్టార్టెడ్ ఐ యూస్ టు డెలివర్ ఆల్సో. సో నౌ వీ హ్యావ్ టీమ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ రైట్ నౌ.
So, but still sometimes I just come to the store, just see, sit. Sometimes I close a client also, consultation avi kuda istanu ippatiki. There's nothing like I cannot do. Staff down unna, or if there's a less people around, week offs valla something, then I attend a client also. So I think right now I have multiple things going on, so నాకు అక్కడ నుంచి బ్రీదర్ తీసుకొని ఇంకో దగ్గర చేస్తే I think I'm fine back there. But I definitely take అంటే ఒక 1 week to 10 days తీసుకుంటా నేను టు డూ అ క్యారెక్టర్ డిజైనింగ్. నరేషన్ అయిపోయిన వెంటనే ఇవ్వలేను. I take 2-3 days good days for sure. If still there's a block, then up to 10 days maximum. ఈవెన్ ఒకసారి డిజైన్ చేసిన తర్వాత ఈ హీరో బాడీ చేంజెస్ వచ్చి కొంచెం టైట్ అవ్వడం, లూజ్ అవ్వడం ఇలాంటివి జరిగినాయి అప్పుడు అవుతాయి. అప్పుడు ఏం అవుతాయి. చేస్తారు? ఆల్ యాక్టర్స్, హీరో అనే కాదు, హీరోయిన్స్ అని ఎవరైనా, దే గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇట్స్ అ స్ట్రెస్ఫుల్ జాబ్ ఫర్ మీ. నేను చూసిన వరకు అయితే ఓ మై గాడ్, మనం చేసేదే హార్డ్ వర్క్ అని చాలా మంది అనుకుంటారు, కానీ దేర్ వర్క్ ఈస్ వే టూ హార్డ్ ఫర్ మీ, ఐ బిలీవ్. అండ్ ఆ స్ట్రెస్ వల్లనో లేకపోతే సంథింగ్, they kind of lose a half an inch, gain half an inch ekkada around waist or somewhere. అప్పుడు వాళ్ళ వర్కౌట్ స్కెడ్యూల్ మ్యాచ్ అవ్వగా వర్కౌట్ మిస్ అయినా కూడా దట్ హ్యాపెన్స్. సో దట్స్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్ అండ్ ఐ కెనాట్ క్వశ్చన్ దట్. అంటే నిన్న వేసుకున్నారు, కంటిన్యూటీ ఉంటాయి, నిన్న వేసుకునే రేపే పట్టవు, ఈవెన్ చిరిగిపోవచ్చు మధ్యలో. అది ఫైట్ సీన్స్ అదంతా దట్ హ్యాపెన్స్. అవి వాటికి ఆల్రెడీ ప్లస్ వన్స్ మనం అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఫైట్ మాస్టర్ తో డిస్కస్ చేసి వి కీప్ దెమ్ రెడీ. కానీ వాట్ ఐ థింక్ ఇస్, ఎప్పుడు కానీ షార్ట్ కి ముందు అంటే బిఫోర్ హెయిర్ అండ్ మేకప్ డూ అ క్విక్ ట్రయల్. డోంట్ థింక్ దట్ నిన్న వేసుకున్నారు కదా కంటిన్యూటీ కదా సేమ్ మ్యాచ్ అవుతుందని అనుకోకుండా ఒక ట్రయల్ చేసి ఏమైనా ఆల్టరేషన్స్ ఉన్నా వాళ్ళ హెయిర్ మేకప్ అయ్యేలోపు మళ్ళీ మన కాస్ట్యూమర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అసలు డిజైనర్స్ కంటే కాస్ట్యూమర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. 10 minutes లో చేసేస్తారు వాళ్ళు అసలు నిల్చొని బ్లౌజ్ కూడా కుట్టేస్తారు. సో లక్కీలీ ఐ హ్యావ్ గుడ్ టీమ్ లైక్ దట్. దే ఆర్ ఆల్సో బీన్ వెరీ సపోర్టివ్. వాళ్ళ వల్లే మెయిన్ థింగ్స్ అంతా సార్ట్ అయ్యేది వాళ్ళ వల్ల. నువ్వు చేసేదంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఆన్ ద సెట్ ఏదైనా ఇష్యూస్ వస్తే మాత్రం ఐ థింక్ దే ఆర్ గ్రేట్ హెల్ప్. సో ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన ముందు జనరేషన్ చిరంజీవి గారి జనరేషన్ ఉంది మనం చూస్తున్నది. సో వీళ్ళలో ఎవరికి అంటే ఎవరి కాస్ట్యూమ్స్ మీరు బాగుంటాయి, మంచి టేస్ట్ ఉంటుంది వీళ్ళకి అని అనుకుంటారు? బికాస్ కన్సిస్టెన్సీ చూస్తారు కదా, సినిమాకి అన్ని సినిమాలకి కలిపి ఓవరాల్ గా ఎవరు అనిపించారు వాళ్ళకి? I should have come prepared. So నాకు ఐ డోంట్ నో, అంటే కొన్నిసార్లు ఎక్కువ కాస్ట్యూమ్ వేసి చాలా బాగా కనిపించాల్సిన అవసరం లేదు. ఐ లైక్ ఎన్టీఆర్ స్టైల్, ఐ లైక్ రామ్ చరణ్ స్టైల్. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అంటే ప్రమోషన్స్ లో చూసి ఇలాంటివి ఇష్టపడుతున్నారా లేదు ఆన్ స్క్రీన్ గురించి? ఆన్ స్క్రీన్ కూడా, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ చాలా అంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసినప్పుడు. సి ఆ లుంగి షర్ట్ లో కూడా హీ లుక్స్ సో గుడ్ ఇన్ దట్ దేవరా మూవీ. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏదో డ్రెస్ బాగుంటే కాకుండా దాన్ని పుల్ ఆఫ్ చేసే స్టైల్ ఈజ్ వాట్ ఐ లైక్ సో మచ్. అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఐ లవ్ ద స్టైల్. అల్లు అర్జున్ గారి కూడా ఆఫ్ స్క్రీన్ ఆల్ క్లాసీ లుక్స్ he goes. అశ్విన్ మావ్లా స్టైల్ ఇస్ వెరీ లవ్లీ లుక్స్. రియల్లీ స్టైలిష్ స్టార్ లాగా ఉంటారు ఆయన. బయట చాలా మెయింటైన్ చేస్తారు. చాలా చాలా వెరీ నైస్ ఇట్ ఇస్.